2026లో రూపే క్రెడిట్ కార్డ్ తీసుకుందాం అనుకుంటారా? అయితే ఈ వీడియో మీరు ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. ఇండియా మార్కెట్ లో చూసుకున్నట్టయితే 50+ రూపే క్రెడిట్ కార్డ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. కానీ దాంట్లో మనకి క్యాష్ బ్యాక్ ఎంత వరకు ఇస్తున్నాయి, ఏవి ఈ మధ్య డివాల్యుయేట్ అయిపోయినాయి, ఎలాంటి క్యాష్ బ్యాక్స్ ఇస్తున్నాయి, ఈ వీడియో నేను మొత్తం మీకు ఇన్ డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. ఇక్కడ నేను వచ్చేసరికి 5th పొజిషన్ నుంచి ఫస్ట్ పొజిషన్ అయితే క్రెడిట్ కార్డ్ గురించి అయితే మీకు నేను క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఈ వీడియో చూసే ఏ పాయింట్ ఆఫ్ అయినా సరే మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. అలా సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అసలుకే మర్చిపోకుండా. ఒకవేళ మీకు వీడియో నచ్చలేదు అనుకోండి, ఎందుకు నచ్చలేదు నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా అయితే మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రెడిట్ క్రాఫ్ట్ ప్రో. 5th ప్లేస్ లో ఉన్న క్రెడిట్ కార్డ్ కనుక చూసుకున్నట్టయితే హెచ్డిఎఫ్సి రూపే క్రెడిట్ కార్డ్ అనమాట. సో ఈ క్రెడిట్ కార్డ్ యొక్క జాయినింగ్ ఫీజు 99 రూపీస్ ప్లస్ జిఎస్టీ అండ్ యాన్యువల్ ఫీజు కూడా 99 రూపీస్ ప్లస్ జిఎస్టీ అయితే ఉంటుందన్నమాట. ఈ కార్డ్ తీసుకున్న 30 days లో కనుక మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ చేశారనుకోండి 250 రూపీస్ గిఫ్ట్ వచ్చర్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఈ కార్డ్ లో మనకి రివార్డ్ స్ట్రక్చర్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, వీళ్ళు కొన్ని కేటగిరీస్ మీద అయితే మీకు 3% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఆ కేటగిరీస్ కనుక చూసుకున్నట్టయితే గ్రోసరీస్ కానివ్వండి, సూపర్ మార్కెట్స్ కానివ్వండి, డైనింగ్ కానివ్వండి, అండ్ దాంతో పాటుగా పేజ్ యాప్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, సో వాటన్నిటికైతే మీకు 3% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అదే పేజ్ యాప్ ని యూజ్ చేసుకొని ఏదైనా మీరు యూటిలిటీ పేమెంట్ చేశారనుకోండి, దాంట్లో మీకు 2% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అండ్ రిమైనింగ్ అన్ని ట్రాన్సాక్షన్స్ వచ్చేసరికి మీకు 1% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఈ క్యాష్ బ్యాక్ అనడం కంటే వీళ్ళు క్యాష్ పాయింట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. క్యాష్ పాయింట్స్ అంటే మీకు మనకి రివార్డ్ పాయింట్స్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అలానే మనకి వీళ్ళు క్యాష్ పాయింట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఈ ఒక క్యాష్ పాయింట్ ఈక్వల్స్ టు 0.25 పైసా అయితే ఉంటుంది అనమాట. అంటే మీరు అరౌండ్ ఒక 4 క్యాష్ పాయింట్స్ కనుక మీరు ఏం చేశారనుకోండి, దాని వాల్యూ వచ్చేసరికి మీకు 1 రూపీకి అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీకు 3% చూసినట్టయితే 100 రూపీస్ కి ఒక 3 క్యాష్ పాయింట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అంటే మీకు 0.75 రూపీ అయితే ప్రతి 100 స్పెండ్ మీద అయితే వస్తుంది అనమాట. అండ్ ఈ క్యాష్ పాయింట్స్ కనుక చూసుకున్నట్టయితే పర్ మంత్ కి వచ్చేసరికి ప్రతి కేటగిరీకి మీకు 500 క్యాష్ పాయింట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అంటే మీరు డైనింగ్ కి కానివ్వండి, పేజ్ యాప్ ట్రాన్సాక్షన్స్ కి, గ్రోసరీ ట్రాన్సాక్షన్స్ కి వచ్చేసరికి అయితే వీళ్ళు 3% అనేది ఆఫర్ చేస్తున్నారో దాంట్లో మీకు అప్ టు 500 క్యాష్ పాయింట్స్ మాత్రమే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. 500 క్యాష్ పాయింట్స్ అంటే మీకు ఒక కేటగిరీ మీద 125 రూపీస్ రివార్డ్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అదే యూటిలిటీ పేమెంట్స్ అనుకోండి, దాంట్లో కూడా మీకు 500 క్యాష్ పాయింట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. దాని వాల్యూ కనుక చూసుకున్నట్టయితే మీకు 125 రూపీస్ వరకు అయితే ఉంటుంది అనమాట. రిమైనింగ్ 1% ఏదైతే ఉంటుందో దాంట్లో కూడా మీకు సేమ్ 500 క్యాష్ పాయింట్స్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. దాని వాల్యూ కనుక చూసుకున్నట్టయితే మీకు 125 రూపీస్ అయితే ఉంటుంది అనమాట. యాన్యువల్ ఫీజు కనుక వే ఆఫ్ చేసుకోవాలనుకుంటే ఒక ఇయర్ మొత్తం చూసుకున్నట్టయితే 25,000 కనుక మీరు స్పెండ్ చేశారనుకోండి, యాన్యువల్ ఫీజు అనేది వే ఆఫ్ అయిపోతుంది అనమాట. అండ్ ఇది వచ్చేసరికి మనకి రూపే వేరియంట్ లో వస్తుంది కాబట్టి మీరు ఇట్లాంటి థర్డ్ పార్టీ యాప్స్ కైనా సరే మీరు లింక్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఫోన్ పే కానివ్వండి, గూగుల్ పే కానివ్వండి, పేటిఎం, అమెజాన్ పే, దేనికైనా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ క్యాష్ పాయింట్స్ వచ్చేసరికి కూడా మీకు ఓన్లీ పేజ్ యాప్ త్రూ యూజ్ చేస్తేనే కాదు, మీకు ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ నుంచి యూజ్ చేసినా సరే క్యాష్ పాయింట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. క్యాష్ పాయింట్స్ అనేది వేటికి రాదని అంటే మీరు ఫ్యూయల్ కొట్టించినా సరే అండ్ ట్రెండ్ పేమెంట్స్ కి వాలెట్ లోడ్ చేశారనుకోండి, దాంట్లో కూడా మీకు ఎలాంటి క్యాష్ పాయింట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయట్లేరు అనమాట. అండ్ ఈ కార్డ్ లో మనకి ఫ్యూయల్ చార్జ్ వేవర్ కనుక చూసుకున్నట్టయితే 1% ఫ్యూయల్ చార్జ్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అది కూడా ట్రాన్సాక్షన్ వచ్చేసరికి మీరు 400 నుంచి 5,000 మధ్య చేస్తే మాత్రమే మీకు 1% ఫ్యూయల్ సర్చార్జ్ అనేది వేవ్ ఆఫ్ అయితే అవుతుంది అనమాట. అది కూడా మనకి మాక్సిమం వచ్చేసరికి 250 రూపీస్ వరకు మాత్రమే ఫ్యూయల్ సర్చార్జ్ అనేది వేవ్ ఆఫ్ అయితే అవుతుంది అనమాట. అంటే ఒక మంత్ లో మీరు 25,000 రూపీస్ వరకు అయితే మీరు ఈ కార్డ్ యూస్ చేసుకొని ఫ్యూయల్ అయితే ఫిల్ చేయించుకోవచ్చు. కానీ దీనికి ఎట్లాంటి క్యాష్ పాయింట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయట్లేదు, డైరెక్ట్ మీకు ఫ్యూయల్ సర్చార్జ్ అయితే వేవ్ ఆఫ్ అయితే అయిపోతుంది అనమాట. అండ్ 4th పొజిషన్ కనుక చూసుకున్నట్టయితే జూపిటర్ ఎడ్జ్ సిఎస్బి రూపే క్రెడిట్ కార్డ్. ఈ కార్డ్ కనుక చూసుకున్నట్టయితే ఈ మధ్య చాలా ఫేమస్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసరికి మనకి రూపే వేరియంట్ లో అవైలబుల్ గా అయితే ఉంది. అండ్ దీంట్లో మెయిన్ హైలైట్ కనుక చూసుకున్నట్టయితే ఇది మనకి లైఫ్ టైం ఫ్రీగా అయితే వస్తుంది అనమాట. ఎలాంటి మీరు జాయినింగ్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు, ఎలాంటి యాన్యువల్ ఫీజు కట్టాల్సిన అవసరం అయితే అసలుకే లేదనమాట. అండ్ ఈ కార్డ్ లో మనకు ఒక వెల్కమ్ బెనిఫిట్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అది వచ్చేసరికి మీరు ఈ కార్డ్ తీసుకున్న విత్ ఇన్ 30 days లో కనుక యూపీఐ ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, అది వచ్చేసరికి మీరు అమెజాన్ లో కానివ్వండి, ఫ్లిప్కార్ట్ లో కానివ్వండి, మింత్రా లో కానివ్వండి, ఎక్కడైనా సరే ఆన్లైన్ షాపింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. 2,000 కనుక మీరు స్పెండ్ చేశారనుకోండి, మీకు 250 రూపీస్ గిఫ్ట్ వచ్చర్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఈ కార్డ్ లో మనకి హైలైట్ ఫీచర్స్ కనుక చూసుకున్నట్టయితే దీని రివార్డ్ స్ట్రక్చర్ అనమాట. ఈ రివార్డ్ స్ట్రక్చర్ కనుక మీరు చూసుకున్నట్టయితే ఖచ్చితంగా అయితే ఈ కార్డ్ కి వెంటనే అప్లై చేసుకుందాం అనుకుంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఒక చిన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ వినారనుకోండి, ఈ కార్డ్ తీసుకోవద్దని మీకు క్లారిటీ అయితే వస్తుంది అనమాట. ఈ కార్డ్ యూస్ చేసుకొని మీరు షాపింగ్ చేశారనుకోండి, అది ఏ షాపింగ్ అయినా పర్లేదు, ఆన్లైన్ కానివ్వండి, ఆఫ్లైన్ కానివ్వండి, ఎలాంటి ట్రాన్సాక్షన్ అయినా పర్లేదు, షాపింగ్ కనుక చేశారనుకోండి దాంట్లో మీకు 10% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అంటే అమెజాన్ లో కానివ్వండి, ఫ్లిప్కార్ట్, మింత్రా, క్రోమా, బజాజ్ ఎలక్ట్రానిక్స్, ఎక్కడైనా సరే ఆన్లైన్ కానివ్వండి, ఆఫ్లైన్ కానివ్వండి, ఎలాంటి ట్రాన్సాక్షన్ చేసినా సరే మీకు 10% క్యాష్ బ్యాక్ అయితే
వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అది కూడా అప్ టు మనకి 2000 రూపీస్ వరకు అయితే వీళ్ళు క్యాష్ బ్యాక్ అనేది ఆఫర్ చేస్తున్నారు అనమాట. 20,000 స్పెండ్ చేశారనుకోండి, దాంట్లో మీకు 2000 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది అనమాట. వినడానికి ఇది చాలా బాగుంది, కానీ దీంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ కనుక చూసుకున్నట్టయితే పర్ మర్చెంట్ వచ్చేసరికి మీకు 10% క్యాష్ బ్యాక్ అప్ టు 600 రూపీస్ వరకు మాత్రమే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ లో ఏదైనా షాపింగ్ చేశారనుకోండి, 10% క్యాష్ బ్యాక్ అప్ టు 600 రూపీస్ వరకు అయితే వస్తుంది అనమాట. అంటే అమెజాన్ లో షాపింగ్ చేయాలనుకుంటే అలా మీరు 6000 రూపీస్ వరకు మాత్రమే మీరు షాపింగ్ చేయగలుగుతారు అనమాట. 6000 పైన మీరు షాపింగ్ చేశారనుకుంటే దానికి ఎట్లాంటి క్యాష్ బ్యాక్ అనేది రాదు. 6000 రూపీస్ వరకు మాత్రమే మీకు 600 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. సేమ్ అలానే మనకి ఫ్లిప్కార్ట్ లో కూడా 6000 కనుక షాపింగ్ చేశారనుకోండి 600 వస్తుంది. మింత్రాలో కూడా షాపింగ్ చేశారనుకోండి 6000 రూపీస్ కి 600 క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది అనమాట. ఇలా మొత్తం మనకి 3 ప్లాట్ఫామ్స్ లలో 1800 అయిపోతుంది కదా ఇక్కడనే. నెక్స్ట్ వచ్చేసరికి మీరు అది ఆన్లైన్ కానివ్వండి ఆఫ్లైన్ కానివ్వండి ఎక్కడైనా షాపింగ్ చేసేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం క్రోమా అనుకుందాం, క్రోమాకి ఏదైనా మీరు 6000 షాపింగ్ చేశారనుకోండి, అక్కడ మీకు 600 రూపీస్ అయితే రాదనమాట. జస్ట్ 200 రూపీస్ మాత్రమే వస్తుంది. అంటే మీరు మొత్తం ఓవరాల్ గా ఎక్కడైనా సరే మీరు షాపింగ్ చేసేసుకోండి, అది షాపింగ్ కేటగిరీ అయితే మాత్రం ఖచ్చితంగా దాంట్లో మీరు 20,000 వరకు మాత్రమే మీరు షాపింగ్ చేయాల్సి ఉంటుంది. సో అలా షాపింగ్ చేస్తే దాంట్లో మీకు 10% అప్ టు 2000 రూపీస్ వరకు అయితే వీళ్ళు క్యాష్ బ్యాక్ అనేది ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఈ కార్డ్ ని ట్రావెల్ బుకింగ్ కనుక యూజ్ చేశారనుకోండి, అది కూడా వచ్చేసరికి మనకి మేక్ మై ట్రిప్ కానివ్వండి, యాత్ర కానివ్వండి, ఇలాంటి ఏదైనా సరే ట్రావెల్ ప్లాట్ఫామ్స్ లో కనుక మీరు ఈ కార్డ్ యూజ్ చేశారనుకోండి, దీంట్లో మీకు 5% క్యాష్ బ్యాక్ అప్ టు 1000 రూపీస్ వరకు అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. దీంట్లో ఎట్లాంటి క్యాపింగ్ అయితే లేదు, డైరెక్ట్ మీకు ఫ్లాట్ గా 5% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. 20,000 మీరు స్పెండ్ చేశారనుకోండి, దాంట్లో మీకు 1000 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే ఎవ్రీ మంత్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అండ్ రిమైనింగ్ అన్ని ట్రాన్సాక్షన్స్ వచ్చేసరికి అయితే వీళ్ళు 1% క్యాష్ బ్యాక్ అయితే ఆఫర్ చేస్తున్నమాట. దానికి ఎలాంటి లిమిట్ అయితే లేదు. అండ్ ఇక్కడ బోనస్ బెనిఫిట్ కనుక చూసుకున్నట్లయితే ఎప్పుడైతే మీరు ఒక మంత్ లో 30,000 అని అంతకంటే ఎక్కువ మీరు స్పెండ్ చేస్తారో, ఆ స్పెండ్ చేసినందుకు గాను అడిషనల్ గా ఇంకో 1% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అంటే ఏదైనా ఒక షాపింగ్ చేశారు, దాంట్లో మీరు 30,000 రెబో కనుక మీరు స్పెండ్ చేశారనుకోండి, మీకు వచ్చే 10% క్యాష్ బ్యాక్ తో పాటుగా అడిషనల్ ఇంకో 1% క్యాష్ బ్యాక్ కూడా అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అండ్ ఈ క్యాష్ బ్యాక్ కనుక చూసుకున్నట్టయితే వీళ్ళు డైరెక్ట్ గా మీకు క్యాష్ బ్యాక్ రూపంలో అయితే ఇవ్వరనమాట. జౌల్స్ రూపంలో క్యాష్ బ్యాక్ అయితే వస్తుంటది అనమాట. 5 జౌల్స్ ఈక్వల్ టు మనకి 1 రూపీ కింద అయితే కన్వర్ట్ చేసేసుకోవచ్చు అనమాట. అంటే మీకు ఏదైతే 2000 రూపీస్ వస్తుందో 2000 రూపీస్ అంటే మీకు 10,000 జౌల్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో ఆ 10,000 జౌల్స్ ని మీరు కావాల్సింటే గిఫ్ట్ కార్డ్ పర్చేస్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు, లేదంటే మీరు యూటిలిటీ పేమెంట్స్ కన్నా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు దాన్ని డైరెక్ట్ మీ బ్యాంక్ అకౌంట్ కూడా మీరు ట్రాన్స్ఫర్ చేసుకుని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. లాంజ్ యాక్సెస్ కనుక చూసుకున్నట్టయితే పర్ క్వార్టర్ కి ఒక లాంజ్ యాక్సెస్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఆ లాంజ్ యాక్సెస్ కనుక మీరు యాక్సెస్ చేయాలనుకుంటే ప్రీవియస్ క్వార్టర్ లో వచ్చేసరికి ప్రొఫైల్ టు ప్రొఫైల్ అనేది స్పెండింగ్ క్రైటీరియా డిఫరెంట్ గా అయితే ఉంటుంది అనమాట. దాంట్లో స్టార్టింగ్ వచ్చేసరికి 30,000 నుంచి కనుక మీరు 90,000 వరకు అయితే ప్రొఫైల్ ని బట్టి అయితే మారుతుంటది అనమాట. సో మీ స్పెండింగ్ క్రైటీరియా బట్టి మీ యొక్క ప్రొఫైల్ అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. ఇంత స్పెండ్ చేస్తే మాత్రమే మీరు నెక్స్ట్ క్వార్టర్ కి లాంజ్ యాక్సెస్ అయితే మీరు పొందొచ్చని అయితే వాళ్ళు క్లియర్ అయితే మెన్షన్ చేస్తారనమాట. అది కూడా చూసుకున్నట్టయితే మనకు ఓన్లీ డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్ మాత్రమే. అండ్ ఫ్యూయల్ చార్జ్ వేవర్ కనుక చూసుకున్నట్టయితే 1% ఫ్యూయల్ చార్జ్ వేవర్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. దీంట్లో మినిమం ట్రాన్సాక్షన్ చూసుకున్నట్టయితే 400 రూపీస్ నుంచి వెళ్ళి 3,000 రూపీస్ ఆర్ కొన్ని కార్డ్స్ వచ్చేసరికి 4,000 రూపీస్ వరకు అయితే ఉంటుంది అనమాట. ప్రొఫైల్ ని బట్టి అది మనకి వేరీ అవుతుంటుంది. దాంట్లో కూడా మీరు ఒకవేళ 400 బిలో కనుక మీరు ఏదైనా ఫ్యూయల్ కొట్టించారనుకోండి, దాంట్లో మీకు 10 రూపీస్ అయితే ఫ్లాట్ గా చార్జెస్ అయితే వేస్తున్నారు అనమాట. అదే మీరు 400 నుంచి 4,000 మధ్యలో కనుక మీరు స్పెండ్ చేశారనుకోండి, దాంట్లో మీకు ఎలాంటి ఫ్యూయల్ సర్చార్జ్ అయితే ఉండదన్నమాట. వేవ్ ఆఫ్ అయితే అయిపోతుంది. అది కూడా మనకు వచ్చేసరికి అప్ టు 100 రూపీస్ వరకు మాత్రమే అనమాట. అంటే మీరు ఒక మంత్ లో చూసుకున్నట్టయితే 10,000 రూపీస్ వరకు మాత్రమే ఫ్యూయల్ కొట్టించుకోవాల్సి ఉంటుంది అనమాట. దీని నుంచి ఒక సైడ్ చూసుకుంటే మాత్రం ఈ కార్డ్ నాకు కొంచెం బెటర్ అని అనిపిస్తుంది, కానీ దీనికంటే ఇంకా బెటర్ అయిన కార్డ్స్ అనేది మీకు ముందు ఉన్నాయి అనమాట. సో వాటన్నిటి కూడా మిస్ చేయకుండా అయితే ఖచ్చితంగా ఈ వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. థర్డ్ ప్లేస్ లో ఉన్న కార్డ్ కనుక చూసుకున్నట్టయితే HDFC టాటా న్యూ ప్లస్ కార్డ్ అనమాట. దీంట్లో మనకి 2 వేరియంట్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. టాటా న్యూ HDFC ఇన్ఫినిటీ కార్డ్ ఒకటి, టాటా న్యూ HDFC ప్లస్ కార్డ్ ఒకటి అనమాట. ఎవరికైతే 1 lakh శాలరీ కంటే ఎక్కువ ఉంటుందో వాళ్ళు మాత్రం టాటా న్యూ ఇన్ఫినిటీ కార్డ్ అయితే తీసుకోండి. మీకు బెనిఫిట్స్ అనేది చాలా బాగుంటాయి అనమాట. ఎవరికైతే 1 lakh బిలో శాలరీ ఉంటుందో వాళ్ళైతే టాటా న్యూ HDFC ప్లస్ కార్డ్ అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. దీంట్లో కూడా మనకి డీసెంట్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అవి కూడా మీకు మొత్తం క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. టాటా న్యూ ఇన్ఫినిటీ కార్డ్ కనుక మీరు ఒకవేళ తీసుకుందాం అనుకుంటే దాని గురించి నేను డెడికేటెడ్ వీడియో చేస్తాను అనమాట. ఇక్కడ ఒకసారి నేను బడ్జెట్ కార్డ్స్ గురించి అయితే నేను డిస్కస్ చేస్తాను. టాటా న్యూ HDFC ప్లస్ కార్డ్ గురించి కనుక చూసుకున్నట్టయితే దీని యొక్క జాయినింగ్ ఫీజ్ 499 రూపీస్ ప్లస్ GST అయితే ఉంటుంది. అండ్ యాన్యువల్ ఫీజ్ కూడా 499 ప్లస్ GST అయితే ఉంటుంది అనమాట. అండ్ ఈ కార్డ్ తీసుకున్న విత్ ఇన్ 30 days లో టాటా న్యూ యాప్ నుంచి ఏదైనా ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, ఫ్లాట్ మీకు 499 టాటా న్యూ కాయిన్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఒక ఇయర్ లో 1 lakh అంతకంటే ఎక్కువ మీరు స్పెండ్ చేస్తారు ఈ కార్డ్ యూస్ చేసుకొని, వాళ్ళకి యాన్యువల్ ఫీజ్ అనేది వేవ్ ఆఫ్ అయితే అయిపోతుంది అనమాట. అండ్ ఈ కార్డ్ ఎవరు తీసుకోవచ్చు అని చూసినట్టయితే, ఎవరైతే మేము బిగ్ బాస్కెట్ లో గ్రోసరీస్ ఎక్కువ ఆర్డర్ చేస్తాము, 1 mg లో మెడిసిన్స్ ఎక్కువ ఆర్డర్ చేస్తాము, క్రోమాలో ఎక్కువ షాపింగ్ చేస్తాము, అండ్ మేము ఎక్కువ టాటా ప్రొడక్ట్స్ నే కొన్నికైతే ఎక్కువ ఇష్టపడతామని అనుకుంటారో వాళ్ళకైతే
వాళ్ళకైతే ఈ కార్డ్ ది బెస్ట్ కార్డ్ అయితే అవుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కార్డ్ యొక్క రివార్డ్ స్ట్రక్చర్ కనుక చూసుకున్నట్టయితే ఈ కార్డ్ లో మనకు ఒకసారికి ఫ్లాట్ 7% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. బేస్ గా చూసుకున్నట్టయితే 2% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తారు. ఇది ఒకసారి మనకి రూపే వేరియంట్ అయితే అవైలబుల్ ఉంది. టాటా న్యూ యాప్ ఉంటుంది అనమాట. సో యాప్ నుంచి అయితే మీరు ఏదైనా ఆర్డర్ పెట్టారనుకోండి, దానికి ఒకసారికి మీకు బేస్ గా 2% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. న్యూ పాస్ అని వీళ్ళు ఒకటి మెంబర్షిప్ అయితే తీసుకురావడం జరిగింది అనమాట. ఈ న్యూ పాస్ వచ్చేసరికి ఏంటంటే మీకు ఎలాంటి మనీ అయితే అడగదు. దీంట్లో మనకి ఎలాంటి రివార్డ్స్ లెక్కైతే రాదు. డైరెక్ట్ మీకు టాటా న్యూ కాయిన్స్ అనేది అయితే వీళ్ళు ఆఫర్ చేస్తారు అనమాట. ఒక న్యూ కాయిన్ ఈక్వల్స్ మనకి 1 రూపీకి అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. దాని నుంచి మీరు బిగ్ బాస్కెట్ లో గ్రోసరీస్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. 1 MG లో మీరు మెడిసిన్స్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. క్రోమా నుంచి ఏదైనా ఎలక్ట్రిక్ సామాన్ ఏదైనా కొనాలన్నా సరే డైరెక్ట్ టాటా న్యూ యాప్ నుంచి అయితే మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసరికి మనకి రూపే వేరియంట్ అవైలబుల్ ఉంది కాబట్టి దీన్ని మీరు ఎలాంటి యూపీఐ యాప్స్ కైనా సరే మీరు లింక్ చేసేసుకోవచ్చు. ఈ టాటా న్యూ యాప్ ని అండ్ టాటా న్యూ HDFC ప్లస్ కార్డ్ యూస్ చేసుకుని కనుక మీరు ఏదైనా మర్చెంట్స్ కి పే చేశారనుకోండి, దాంట్లో మీకు 1% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అది కూడా మనకు పర్ మంత్ వచ్చేసరికి 500 రూపీస్ వరకు అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. 50,000 రూపీస్ వరకు అయితే మీరు ఎట్లాంటి మర్చెంట్ ట్రాన్సాక్షన్ సరే మీరు చేశారనుకోండి, దాంట్లో మీకు ఫ్లాట్ 500 టాటా న్యూ కాయిన్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అండ్ ఈ కార్డ్ లో చూసుకున్నట్టయితే మీకు 4 డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అది మనకి పర్ క్వార్టర్ ఒకసారికి ఒక డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మనకి ఎలాంటి ఇంటర్నేషనల్ లాంచ్ యాక్సెస్ అయితే వీళ్ళు ఆఫర్ చేయట్లేరు అనమాట. ఈ లాంచ్ యాక్సెస్ ని యూస్ చేసుకోవాలంటే మీరు ప్రీవియస్ క్వార్టర్ లో 50,000 అంతకంటే ఎక్కువ ఈ కార్డ్ యూస్ చేసుకుని స్పెండ్ చేస్తే మాత్రమే ఈ క్వార్టర్ లో సరికి మీకు లాంచ్ యాక్సెస్ అనేది అవైల్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ కార్డ్ లో మనకి ఫ్యూయల్ చార్జ్ వేవ్ ఆఫ్ కనుక చూసుకుంటే వీళ్ళు 1% ఫ్యూయల్ చార్జ్ వేవ్ ఆఫ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా మనకి మినిమం ట్రాన్సాక్షన్ వచ్చేసరికి 400 రూపీస్ ఉండాల్సి ఉంటుంది. అండ్ మాక్సిమం ట్రాన్సాక్షన్ వచ్చేసరికి 5,000 రూపీస్ వరకు అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. దీంట్లో మనకి 1% ఫ్యూయల్ చార్జ్ వేవ్ చూసుకున్నట్టయితే అప్ టు 250 రూపీస్ వరకు అయితే మీకు ఫ్యూయల్ చార్జ్ వేవర్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అంటే మీరు ఒక మంత్ లో 25,000 అంతకంటే ఎక్కువ కనుక మీరు ఫ్యూయల్ కొట్టించారనుకోండి, దాంట్లో మీకు 250 రూపీస్ వరకు అయితే వీళ్ళు ఫ్యూయల్ చార్జ్ వేవ్ ఆఫ్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ మనకు ఒకసారికి అన్లిమిటెడ్ 7% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. వాటికి మీరు ఎప్పుడైనా సరే పెద్ద హెవీ స్పెండ్ చేసినా కూడా మీకు ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంటది అనమాట. సెకండ్ పొజిషన్ లో కార్డు కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ సూపర్ డాట్ మనీ రూపే క్రెడిట్ కార్డ్. ఇది ఒకసారి ఫిక్స్డ్ డిపాజిట్ బేస్ క్రెడిట్ కార్డ్ అనమాట. ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో, ఎవరైతే ప్రాపర్ ఇన్కమ్ లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే ఈ కార్డ్ అనేది ది బెస్ట్ కార్డ్ అయితే అవుతుంది అనమాట. ఎందుకంటే దీంట్లో మీరు మినిమం ఒక 100 రూపీస్ తో కూడా అయితే మీరు ఈ కార్డ్ అయితే తీసుకోవచ్చు అనమాట. 100 రూపీస్ డిపాజిట్ చేశారనుకోండి, అక్కడ మీకు 90 రూపీస్ అయితే కార్డ్ లిమిట్ అయితే వస్తుంది అనమాట. ఈ కార్డ్ యొక్క జాయినింగ్ యాన్యువల్ ఫీజు కనుక చూసుకున్నట్టయితే లైఫ్ టైం ఫ్రీ కార్డ్ అయితే వస్తుంది అనమాట. మీరు ఎలాంటి జాయినింగ్ ఫీజు కానీ యాన్యువల్ ఫీజు కానీ కట్టాల్సిన అవసరం అయితే ఏముండదు అనమాట. ఈ కార్డ్ తీసుకున్న ఫస్ట్ 30 డేస్ లో కనుక మీరు ఫ్లిప్కార్ట్ నుంచి ఏదైనా 500 రూపీస్ అంతకంటే ఎక్కువ కనుక మీరు స్పెండ్ చేశారనుకోండి, దాంట్లో మీకు 100% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అది కూడా 100% అప్ టు 500 రూపీస్ వరకు అయితే మీకు క్యాష్ బ్యాక్ అనేది ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఈ కార్డ్ యొక్క బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే మీరు ఎలాంటి స్కాన్ పే చేసినా సరే అది కూడా సూపర్ డాట్ మనీ యాప్ నుంచి కనుక మీరు పేమెంట్ చేశారనుకోండి, ఇలాంటి మర్చెంట్స్ కైనా సరే మీరు పేమెంట్ చేశారనుకోండి, దాంట్లో మీకు ఫ్లాట్ 3% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఒక 100 రూపీస్ స్పెండ్ చేశారనుకోండి, దాంట్లో మీకు 3 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. దీంట్లో మనకి ఎలాంటి రివార్డ్ పాయింట్స్ అనేది ఉండదు, ఎలాంటి కన్ఫ్యూజన్స్ అయితే ఏమి ఉండదు అనమాట. డైరెక్ట్ మీకు మీ స్టేట్మెంట్ లకు వచ్చేసరికి ఈ రివార్డ్ పాయింట్స్ అనేది యాడ్ అయిపోతుంటాయి అనమాట. అండ్ ఈ కార్డ్ వచ్చేసరికి మీరు థర్డ్ పార్టీ యాప్స్ లైక్ ఫోన్ పే కానివ్వండి, గూగుల్ పే, ఇలాంటి థర్డ్ పార్టీ యాప్స్ కి సరే మీరు లింక్ చేశారనుకోండి, దాంట్లో మీకు 1% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. 3% క్యాష్ బ్యాక్ అనేది పొందాలంటే ఖచ్చితంగా మీరు మల్టిపుల్స్ ఆఫ్ 100 రూపీస్ అయితే మీరు స్పెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. 100 రూపీస్ కి ₹1 తక్కువ స్పెండ్ చేసినా సరే మీకు ఎలాంటి క్యాష్ బ్యాక్ అనేది రాదనమాట. మీరు మినిమం అయితే 100 రూపీస్ అయితే స్పెండ్ చేయాల్సి ఉంటుంది. మాక్సిమం మీరు ఎంతైనా సరే మీరు స్పెండ్ చేయొచ్చు, కానీ మల్టిపుల్స్ ఆఫ్ 100 రూపీస్ లకైతే వీళ్ళు కన్సిడర్ చేసుకొని మీకు క్యాష్ బ్యాక్ అనేది ఆఫర్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ కూడా మీకు ఎలాంటి ఫ్యూయల్ ఫిల్ చేసినా సరే, మీకు రెంట్ పేమెంట్స్ కైనా సరే, వాలెట్ లోడ్ కైనా సరే మీకు ఎలాంటి క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేయట్లేరు అనమాట. అండ్ ఇక్కడ మనకి ఎలాంటి లాంచ్ యాక్సెస్ అయితే వీళ్ళు ఆఫర్ చేయట్లేరు. అండ్ ఫ్యూయల్ చార్జ్ ఎవరైనా చూసుకున్నట్టు 1% ఫ్యూయల్ చార్జ్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అది కూడా మీకు మినిమం ట్రాన్సాక్షన్ వచ్చేసరికి 400 రూపీస్ నుంచి 4,000 రూపీస్ వరకు అయితే మీరు స్పెండ్ చేయొచ్చు. దాంట్లో సరికి మీకు 400 రూపీస్ వరకు అయితే మీకు ఫ్యూయల్ చార్జ్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. 40,000 రూపీస్ వరకు కనుక ఫ్యూయల్ కొట్టించారు అనుకోండి, అప్పటి వరకు అయితే మీకు ఎలాంటి ఫ్యూయల్ చార్జ్ అయితే పడదు అనమాట. అండ్ ఓన్లీ యూపీఐ పేమెంట్స్ కాకుండా మీరు ఫ్లిప్కార్ట్ లో కానీ, మింత్రా ఏదైనా షాపింగ్ చేశారనుకోండి, దాంట్లో ఫ్లాట్ 1% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అది కూడా సూపర్ డాట్ మనీ యాప్ నుంచి కనుక మీరు స్పెండ్ చేస్తే మాత్రమే ఈ క్యాష్ బ్యాక్ అనేది మీకు వస్తుంది అనమాట. నెంబర్ 1 పొజిషన్ ఉన్న కార్డు గురించి చూసుకున్నట్టయితే కివి రూపే క్రెడిట్ కార్డ్ అనమాట. ఈ కివి రూపే క్రెడిట్ కార్డ్ గురించి అయితే మన ఛానల్ ఆల్రెడీ డెడికేటెడ్ వీడియో చేసి పెట్టాను ఫ్రెండ్స్. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమైనా అన్ని మొత్తం పర్ఫెక్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ డీటెయిల్ వీడియో అయితే చేశారనమాట. అది ఒకసారి మీకు ఐ కార్డ్ అయితే కనిపిస్తుంది, అక్కడ మీరు చూడొచ్చు. ఒకవేళ ఈ కార్డ్ తీసుకునే మాత్రం ఇక్కడ నేను డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇంకా డీటెయిల్ గా టర్మ్స్ అండ్ కండిషన్స్, హిడెన్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయని తెలుసుకున్నప్పుడు మాత్రం ఆ వీడియో అయితే చూడండి. ఇక్కడ ఇప్పుడు మన కివి క్రెడిట్ కార్డ్ కనుక చూసుకున్నట్టయితే ఇది మనకు ఒకసారి లైఫ్ టైం ఫ్రీ కార్డ్ అయితే వస్తుంది అనమాట. ఎలాంటి జాయినింగ్ ఫీజు ఉండదు, ఎలాంటి యాన్యువల్ ఫీజు అయితే ఏమి ఉండదు అనమాట. అండ్ ఈ కార్డ్ యూస్ చేసుకుని కనుక త్రూ కివి యాప్ ద్వారా మీరు
ఏదైనా స్పెండ్ చేశారనుకోండి దీంట్లో మీకు ఫ్లాట్ 1.5% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఆ క్యాష్ బ్యాక్ కూడా సరికి మీకు కివీస్ రూపంలో అయితే వస్తుంటది. ఆ కివీస్ అయితే మీరు క్యాష్ కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని మీరు కివీ వాలెట్ కైనా సరే లేదంటే మీరు డైరెక్ట్ మీ బ్యాంక్ అకౌంట్ కైనా సరే మీరు ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు అనమాట. మనకి నియాన్ మెంబర్షిప్ అనేది వీళ్ళొక సబ్స్క్రిప్షన్ అయితే తీసుకురావడం జరిగింది అనమాట. దీని ప్రైస్ వచ్చేసరికి ఎవ్రీ ఇయర్ వచ్చేసరికి $9 GST అయితే ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే నియాన్ సబ్స్క్రిప్షన్ వచ్చేసరికి మనకి వీళ్ళు ఫ్రీగా అయితే ఆఫర్ చేసి ఉంటారు అనమాట. సో ఈ నియాన్ సబ్స్క్రిప్షన్ కనుక మీరు తీసుకున్నారు అనుకోండి, ఎప్పుడైతే మీకు 1.5% క్యాష్ బ్యాక్ అనేది వస్తుందో అది కాస్త మీకు 2% క్యాష్ బ్యాక్ అయితే అవుతుంది అనమాట. అంటే మీకు ఎవ్రీ ₹100 స్పెండ్ కోసరికి మీకు ఇక్కడ 2% క్యాష్ బ్యాక్ అనేది వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ కూడా మైల్ స్టోన్స్ అనేది ఉంటాయి అనమాట. ఆ మైల్ స్టోన్ రీచ్ అయ్యే కొద్దీ మీ క్యాష్ బ్యాక్ అనేది పెరుగుతూ ఉంటది అనమాట. ఒక ఇయర్ లో చూసుకున్నట్టయితే మనకి ఇది మంత్లీ కాదు, ఒక ఇయర్ లో అయితే ఉంటుంది అనమాట. ఒక ఇయర్ లో చూసుకున్నట్టయితే మీరు ₹50,000 కనుక స్పెండ్ చేశారనుకోండి ఒక 3-4 months లా, ఆ 50,000 లోపల వరకు మాత్రం మీకు 2% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తారనమాట. అదే 50,000 పై కనుక వెళ్ళారనుకోండి, 50,000 నుంచి 1 lakh మధ్య కనుక మీరు స్పెండ్ చేశారనుకోండి, అక్కడ వచ్చేసరికి మీకు 3% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అదే 1 lakh నుంచి ₹1,50,000 వరకు కనుక మీరు స్పెండ్ చేశారనుకోండి, అక్కడ వచ్చేసరికి మీకు 4% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఎప్పుడైతే మీరు 1,50,000 అంతకంటే ఎక్కువ మీరు స్పెండ్ చేస్తారో ఒక ఇయర్ లో చూసుకున్నట్టయితే ఏదైతే ఎక్స్ట్రా స్పెండ్ చేస్తారో దాని మొత్తానికి వచ్చేసరికి మీకు 5% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. కాకపోతే ఇక్కడ మనకి కొన్ని హిడెన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అది ఒకసారి మన వేరే వీడియోలో అయితే నేను క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఒకసారి అయితే మీరు ఆ వీడియో అయితే చూడండి. ఇక్కడ మైల్ స్టోన్స్ అనేది మనం రీచ్ అయ్యే కొద్ది మనకి ఎవ్రీ మైల్ స్టోన్ కి వీళ్ళు ఒక లాంజ్ యాక్సెస్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అది కూడా ఒకసారి మనకి నియాన్ మెంబర్షిప్ తీసుకుంటే మాత్రమే ఈ మైల్ స్టోన్ అనేది ఉంటుంది అండ్ లాంజ్ యాక్సెస్ అనేది కూడా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మీరు మైల్ స్టోన్స్ అనేది రీచ్ అవుతుంటారో ప్రతి మైల్ స్టోన్ కి వచ్చేసరికి మనకి ఒక్కొక్క లాంజ్ యాక్సెస్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అట్లా మనకి 3 మైల్ స్టోన్స్ కి మనకి 3 లాంజ్ యాక్సెస్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అది కూడా మనకి డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్, ఇలాంటి ఇంటర్నేషనల్ లాంజ్ యాక్సెస్ అయితే వీళ్ళు ఆఫర్ చేయట్లేరు అనమాట. ఈ కార్డ్ ని కూడా మీరు ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ కైనా సరే మీరు యూస్ చేసుకోవచ్చు. కానీ కివీ యాప్ నుంచి యూస్ చేస్తే మాత్రమే మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది అనమాట. వేరే యాప్స్ నుంచి కూడా మీరు యూస్ చేసుకొని పేమెంట్ చేసుకోవచ్చు. కాకపోతే అక్కడ మీకు ఎలాంటి క్యాష్ బ్యాక్ అనేది రాదనమాట. ఈ కార్డు గురించి కనుక మీరు ఇంకా ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాం అనుకుంటే మాత్రం అక్కడ ఈ కార్డ్ లో కనిపించిన లింక్ మీద క్లిక్ చేసుకోండి. లేదా మీకు నేను డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తా. అక్కడ సరే మీరు ఆ వీడియో చూసి అయితే ఇంకా ఇన్ డీటెయిల్ గా అయితే అండ్ హిడెన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా అయితే మీరు ఈజీగా క్లియర్ గా అయితే మంచి నీట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట. ఒకసారి అయితే ఆ వీడియో చూడండి. అక్కడ అయితే మీరు ఈ కార్డ్ అప్లై చేసుకుంటే అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు చెప్పిన ఈ 5 కార్డ్స్ కూడా నేను మీకు లింక్స్ డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తా. అక్కడ సరే మీరు ఈ కార్డ్స్ అన్నిటికి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ నాకు ఓవరాల్ గా నాకు బెస్ట్ అనిపించిన 5 కార్డ్స్ కనుక చూసుకున్నట్టయితే, ఎందుకంటే వీళ్ళు పర్ఫెక్ట్ గా మనకి యూపీఐ పేమెంట్స్ మీద అయితే ఖచ్చితంగా అయితే క్యాష్ బ్యాక్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇవి కాకుండా మిగతా రూపే కార్డ్స్ అయితే ఉన్నాయి. కానీ అది ఎక్కడైనా సరే మనకి స్కాన్ అండ్ పే కానివ్వండి, యూపీఐ పేమెంట్స్ కానివ్వండి, ఇలాంటి క్యాష్ బ్యాక్ అయితే వాళ్ళు ఆఫర్ చేయట్లేదు అనమాట. వేరే బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. కాకపోతే మనకి స్కాన్ అండ్ పే మాత్రం ఎలాంటి ఆఫర్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు అనమాట. ఓన్లీ ఈ 5 కార్డ్స్ మాత్రమే కొంచెం బెటర్ గా అయితే క్యాష్ బ్యాక్ అనేది ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు నేను చెప్పిన 5 కార్డ్స్ లలో మీకు ఏ కార్డ్ నచ్చింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీరు ఏ కార్డ్ అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్పిన 5 కార్డ్స్ లలో మీరు ఏదైనా కార్డ్ యూస్ చేస్తున్నారా, అది ఏదైనా కూడా నాకు కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. మీకు ఏది ఫేవరెట్ కార్డ్ అనిపించింది అయితే నాకు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ నాకు ఓవరాల్ గా అనిపించింది అయితే. ఇప్పటివరకు మీరు ఈ వీడియో చూసారంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయింది అయితే అనుకుంటున్నాను అనమాట. కనుక మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా అయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. లైక్ సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అసలుకే మర్చిపోకుండా. కనుక మీకు ఈ వీడియో నచ్చలేదు అనుకోండి, నేను తప్పు చెప్పినట్టు మీకు అనిపించినా సరే నాకు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి అయితే రిప్లై ఇస్తాను అనమాట. ఫైనల్ గా వచ్చేసరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.